మనకి మొట్టమొదటి దీనికి ఆద్యుడైనటువంటి శ్రీ శ్రీ పూర్ణచంద్రరావు గారిని వేదిక విధంగా ఆహ్వానిస్తున్నాము. వారు చక్కగా వచ్చి మొదటి ఉపన్యాసం అందరూ కూడా కర్తాళధ్వనంతో వారిని ఆహ్వానిద్దామమ్మా. మొట్టమొదటి అమృత బిందువు అనేక మంది మహాత్ములు అన్నాం కదా, వాళ్ళలో మాస్టర్ గారికి మెచ్చినటువంటి మాస్టర్ గారికి చనువుండి కొండ కోనకు అడవి బాట మాస్టర్ గారు పగలపాడు గురువు గారిని దర్శించినటువంటి గొప్ప మహాత్ములు. కాబట్టి అటువంటి మహాత్ముడి గురించి మనము చెప్పమని కోరుతూ సభా వేదికను ఆహ్వానిస్తాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజు కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజు కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజు కీ జై. ఓం సమ్మత సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ భరద్వాజ గురువే నమః. రజతోత్సవ మైలురాలు దాటి స్వర్ణోత్సవ వైపుగా ప్రథమ అడుగుగా ఈ జిల్లెలమూడి ఆశ్రమంలో జరుగుతున్నటువంటి 26వ అఖిల భారత సాయి మాస్టర్ భక్త సమ్మేళనానికి, ఆ సమ్మేళనాన్ని సుసంపన్నం చేయడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ముందుగా వందనాలు, శుభాభివందనాలు. నాకు ఇచ్చినటువంటి అంశం ఈరోజు కొండ కోనకు అడవి బాట, మాస్టర్ చూపినటువంటి రాచా బాట. ఈ సమ్మేళనానికి దానికి అసలు సంబంధం ఏంటో ఉందో ఏదో లేదో ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే ముందు పూర్వాపరాల్లోకి వెళ్దాం. మన మధ్య మనలాగనే జన్మించి జీవితంలో జరిగినటువంటి ఒక విషాద సంఘటనతో తన జీవిత పరమావధి ఏంటో, జీవిత లక్ష్యం ఏమిటో, జీవితాన్ని ఎలా ఉన్నతంగా ఉత్తమంగా తీర్చిదిద్దుకుంటూ దాన్ని తయారు చేసుకోవాలో అనేటువంటి దానితో తీవ్ర అన్వేషకుడై, అలనాడు ఎలా అయితే బుద్ధుడు అన్వేషకుడై జ్ఞానాన్ని పొందడానికి ఆయన తన ప్రయత్నం చేసుకున్నారో, అయితే మాస్టర్ గారు అలా తన తీవ్రమైనటువంటి ప్రయత్నంతో మొట్టమొదటిసారిగా షిరిడీలో సాయినాథుని యొక్క దర్శనంతో తన అన్వేషణ సంపూర్ణమైందని చెప్పటమే కాకుండా సాయి యొక్క విశ్వతత్వాన్ని, విశ్వ చైతన్యాన్ని తాను అవగతం చేసుకొని అనుభూతి చెంది అది అంతటితో ఆగకుండా అది అందరికీ అందించాలనేటువంటి భావనతోటి సాయి స్వరూపులైనటువంటి అనేక మంది దత్తావతార అవధూత మహాత్ములని తాను సందర్శించి సాయి తనకి ఏదైతే బోధించదలిచారో, ఏదైతే మార్గనిర్దేశకత్వం చేయదలిచారో దానిని వారి ద్వారా అందుకొని సకల జనావళికి అందించున్నారు. తద్వారానే సాయి అంటే 5.5 అడుగుల మనిషి షిరిడీలోనే ఉన్నాడు అనుకునేవాడు ఒక రూపానికి పరిమితం చేసి ఆరాధించేటువంటి సమయంలో సాయి ఈ సృష్టిలో అనేక రూపాలలో అనేక విధాలుగా తనకు అవతారి కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నాడు. అలనాడు అవధూతకి 24 మంది గురు రూపంలో బోధిస్తే సరిపోయింది. ఈనాడు సహస్ర విధాలుగా బోధిస్తూ ఉన్నాడు. వినటం చేత కావాలి, అది అనేక రూపాలలో అనేక విధాలుగా ఉందని చెప్పేసి ఆయన మాస్టర్ గారు గమనించి మనందరికీ అందించినారు. కాబట్టి మాస్టర్ గారు చూపిన మార్గంలో పయనం చేసే వారికి ఈ అవధూత తత్వాన్ని, ఈ మహాత్ముల తత్వం తెలిసి వారిని ఆరాధించటం, సేవించటం జరిగింది. అలా మాస్టర్ గారు తాను దర్శించి మనందరికీ అందించినటువంటి ప్రథమ పుష్పమే శ్రీ పాకలపాటి గురువు గారు. మరి పాకలపాటి గురువు గారిని దర్శించడంలో మాస్టర్ గారు ఒక ఔన్నత్యం ఏంటి, అప్పటికే సాయినాథుని దర్శించినారు. ఆయన అద్భుతమైన అనుభవాన్ని ఆయన పొందినారు. పొందిన తర్వాత అయితే
సాయి చెప్పినటువంటి బోధల్లోని ఆంతర్యాన్ని మరలా నేటి ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరికీ కూడా దాన్ని సుసంపన్నం చేయాలి, సుస్థిరం చేయాలి, అందరికీ అందించాలనే భావనతోటి మరలా చింతపల్లి కీకారణ్యంలో సంచరిస్తూ గిరిజనుల పాలిటి దైవమై రాముడిగా వెలుగొందినటువంటి శ్రీ దామరాజు వెంకట రామయోగేంద్రుల యొక్క పాదాల చెంతకు చేరి తాను గమనించినటువంటి అద్భుతమైనటువంటి సాధనా మార్గాన్ని ఒక చిన్న గ్లాసులో దాని ఎసెన్స్ కింద తయారు చేసి కొండ కోనకు అడవి బాట అనేటువంటి ఒక అధ్యాయం ద్వారా మనందరికీ అందించేసినారు ఆయన. ఎవరి పాకాలపాటి గురువు గారు చిన్న వయసులోనే ఆయన ఈ అన్వేషణమై నా ఇంటిని వదిలేసి ఆసేతు హిమాచల పర్యంతం కూడా తాను పర్యటించేసి దాని జ్ఞానాన్ని పొందటమే కాకుండా సిద్ధత్వం పొంది ప్రత్యేకించి గాయత్రి మంత్ర సిద్ధిని పొంది అలానే ఇందాక ప్రస్తావించుకున్నట్టు చింతపల్లెలు కీకారంలో కొన్ని వందల గ్రామాలను ఆయన పర్యటించి వాళ్ళలోని భయాలను తొలగించి వాళ్ళని ఆధ్యాత్మికంగా ఉన్నతంగా తీర్చిదిద్దుతూ వాళ్ళలో ఉన్నటువంటి మానవత్వాన్ని పెంపొందిస్తూ వారి హృదయాలలో రాముడే నెలకొన్నారు వాళ్ళు. అటువంటి పాకాలపాటి గురువు గారి చెంతకి మాస్టర్ గారు వెళ్ళటంలో ఒక ఉద్దేశం ఏంటంటే సాయినాథుడు మాట చెప్పినాడు, మా సంప్రదాయమే వేరు, నేను చెవిలో ఉపదేశించను. కానీ ఈరోజు మనం ఎవరో దగ్గరికి వెళ్ళాలి, ఉపదేశం పొందాలి, అప్పుడే మన జీవితం సార్థకత పొందుతుందనే భావంతో ఉన్నాం. అంతేకాని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు సాధన చేసుకుంటూ ఉండిపోవటమే. కాబట్టి మన సాధన ఏకాంతంగా జరుపుకుంటూ ఉన్నది. కానీ ఈనాడు ఏకాంతమైన సాధనలో తాను ఇంటి దగ్గర కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఆ సాధన ఫలాలను పంచుకుంటూ వెళ్ళటం ద్వారానే అది పెంపొందుతుంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని సాయినాథుడు బోధించిన దాన్ని పాకాలపాటి గారి గురుగారి ద్వారా కూడా ఆయన పొందినారు. పాకాలపాటి గురుగారి సన్నిధిలో మాస్టర్ గారు ప్రత్యేకంగా గమనించింది ఏంటో తెలుసండి, ఆయన నడియాడిన ప్రతి ప్రదేశం కూడా సస్యశ్యామలమైంది. అందులో భయాలన్నీ కూడా తొలగిపోయినాయి. మనిషిగా పుట్టినందుకు కృతజ్ఞతతో ఎలా జీవించాలో దాన్ని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా పాకాలపాటి గురువుగారిలో మాస్టర్ గారు బాగా గమనించింది, ఒక నిజమైన సాధకుడు ఎలా జీవించాలో తెలుసుకున్నారు. సాధకుడు అనేవాడు నేనేదో మొదటి నుంచే పారాయణ చేశాను, పూజలు చేశారు, ఆచార వ్యవహారాలు పాటించాను, ఆ తర్వాత ఉన్నత స్థితికి వచ్చాను, వీటితో నాకు సంబంధం లేదని విర్రవీగిపోయి అహంకారానికి లోనై పతనం అవటం కాదు. తాను సాధకుడు అయినప్పటికీ కూడా, సాధువుగా మారినప్పటికీ కూడా అతి సామాన్యుడిలాగా జనబాహుళ్యంతో కలిసి మెలిసి తిరుగుతూ స్నాన జప తపాదులు కూడా తాను ఆచరిస్తూ ఇతరుల చేత ఆచరింపజేస్తూ, అంతేకాకుండా సద్గ్రంథాలు తాను పఠనం చేస్తూ శ్రవణం చేయిస్తూ వాళ్ళకి ఆధ్యాత్మికమైన మార్గాన్ని చూపెట్టాలి. అది పాకాలపాటి గురుగారి ద్వారా మాస్టర్ గారు తాను గమనించినటువంటి విషయాన్ని. అంతేకాకుండా సాటి వారి యొక్క కష్టాలకి కళ్ళు చెవులు ముక్కు మూసుకొని కూర్చోటం కాదు, ఈ స్వశక్తితోటి గుర్తుపెట్టుకొని, స్వశక్తితోటి యథాశక్తి సాటి వారి యొక్క మానసిక శారీరక శాంతిని కలగజేయటానికి తన వంతు ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేసి తీరాలి. ఇది పాకాలపాటి గురుగారిలో బోధించినారు. అంతేకాకుండా కృతజ్ఞతతో కలిగి ఉండటం. కృతజ్ఞత. బాబు గారిని ఏదన్నా ప్రశ్నిస్తే ఆయన కాలు మీద కాలు వేసుకొని అలా పళ్ళకి పడకుర్చీలో కూర్చొని అలా వెనక్కి ముందుకు ఊగుతూ అలా చుట్టూ ఉన్నటువంటి ఆ కీకారణ్యాలలో ఉన్నటువంటి ఆ చెట్టు చేమలను పశుపక్షాదులను చూస్తూ చిరునవ్వు నవ్వుతారట. మనము వాటిలోని ఒక భాగమే, ప్రకృతిలో మనము కూడా ఒక భాగమే. కానీ అది మరిచిపోయి వాటి వినాశనానికి తోడ్పడుతూ ఉన్నాం. మాస్టర్ గారు ఒక చోట అంటారు, కలుగులో నుండి బయటికి వచ్చినటువంటి పక్షి ఆహారం కోసం అన్వేషించేసి దాన్ని తీసుకొచ్చి తన పిల్లలకి అందించేసేసి మరలా గూటిలో చేరి నిద్రిస్తుంది. సృష్టిలో ఉన్న ప్రతిదానికి ఆహారము నిద్ర మైథునము సామాన్యమే. అలాగనే తిన్నామా పడుకున్నామా తెల్లారిందలాగా పశుపక్షాదులాగా జీవిస్తే మానవులకి వాటికి తేడా ఉంది. భగవంతుడు తనలాగనే మనకి భౌతిక దేహం ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు అంతేకాకుండా జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. అయితే జ్ఞానాన్ని కావాలనే కోరికతో దాన్ని మరుగుపరుచుకొని అనేకటువంటి లంపటాలతో మనకు మునిగిపోయి కామ క్రోధ లోభ అధికార మత్సర్యాలతో మునిగిపోయి వాటిలో ఉండిపోతున్నాం.
ఎలా అయితే సారెపురుగు తన నుంచి తాను రక్షించుకోవటం కోసం తన చుట్టూ గూడు అల్లుకొని దానిలో తానే బంధించబడి వేస్తుందో, అలానే మనిషి కూడా తనకి కావాలనే కోరికతోటి తన చుట్టూ కూడా అన్నీ పోగు చేసుకుంటాడు. అందరం చెప్తాం, ప్రతి ఒక్కరం కూడా చెప్తాం, ఏమీ మనం వెంట రాదు, చివరికి మనకి ఏదే నిలదు, ఒంటి మీద పోగు కూడా మనతో రాదు అని చెప్తూనే ఉంటాం. కానీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి రేపు ఏం చేసుకోవాలి, ఎలా సంపాదించాలి, మన కోసం కాదు, పక్కవాడిని చూసి వాడికన్నా ఇంకా ఎక్కువ సంపాదించాలి. దానికోసం పడరాని పాటలన్నీ కూడా పడిపోతూ అనేకమంది చెయ్యరాని అకృత్యాలు కూడా చేస్తూ ఇంకా హీనజన్మలకు దిగజారిపోతూ ఉన్నాము. కాబట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా తాను జీవిస్తూ ఇతోధికంగా సహాయం చేస్తూ ఉంది. అందుకే సాయినాథుడు చెప్తాడు, బోధించేదేముంది, చెట్టును చూసి నేర్చుకో. చెట్టును తాను ఎదగటానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా సమాజానికి హితం చేకూరుస్తూనే ఉంటుంది. మనం ఆ చెట్టు దగ్గర కూర్చొని చాలా ఎండగా ఉంది, కానీ చెట్టు కింద చాలా చల్లగా ఉందంటాం. ఎలా ఉంది దానికి చల్లగా? తన వేళ్ళను భూమి అట్టడుపు పొరగల్లోకి పంపించి అక్కడున్నటువంటి నీటి బిందువును తన వేళ్ల ద్వారా, కాండం ద్వారా, కొమ్మలు, రెమ్మలు, ఆకుల ద్వారా పంపిస్తే ఆకుల సేద దొందారాల ద్వారా దాన్ని వెదజల్లుతూ తాను బతకటానికి అది ప్రయత్నం చేస్తుంటే దానికి ఉన్నటువంటి మనం చల్లగా ఉందని భావిస్తూ ఉన్నాం. తాను బతకడానికి ప్రయత్నం చేసి మనకి హితం చేకూరుస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? కాబట్టి ప్రతి మనిషి కృతజ్ఞతతో ఉండాలి. అందుకని ప్రకృతి అంతా కూడా తన వంతు చందాలు వేసుకొని మనం బతికిస్తూ ఉన్నది. దానికి కృతజ్ఞతగా మనం ఏం చేస్తున్నాం ప్రశ్నించుకోమంటారు మాస్టర్ గారు. అందుకనే నీవు అన్నం తినే ముందు ఒక ముద్ద మన హృదయం పిడికలంత ఉంటుంది. కాబట్టి బాబా ఈ ముద్ద నేను తినగలుగుతున్నానంటే అపారమైనటువంటి కృపా కటాక్ష వీక్షణాలతో ఈ ముద్ద నా చేతిలోకి వచ్చింది. కాబట్టి ముందుగా నా హృదయపూర్వకంగా నా హృదయంతో పిలికిని మీకు ముందుగా ఆహారాన్ని కల్పిస్తున్నాను. సాయినాథుడు చెప్తాడు, అదితే అంటే 5.5 అడుగుల మనిషి బ్రాహ్మణుడు అని చెప్పిన భావన ఆకలి కొన్నవని కూడా ఆహారం కోసం అన్వేషిస్తుంటాయి. కాకబలికి సమృద్ధిగా అన్నం బయట విడిచిపెట్టిరా, దేన్ని పిలవద్దు, తరవద్దు, అలా చేస్తే లక్షలాది మంది నేను సత్కరించినట్లే ఆ విషయాన్ని స్పష్టంగా ఆచరణాత్మకంగా పాకాలపాటి గురువు గారి ద్వారా తాను తెలుసుకున్నారు. అంతకుముందు తన తండ్రి ద్వారా కూడా మాస్టర్ గారు తెలుసుకున్నారు. ఇది నిర్దిష్టం చేశారు పాకాలపాటి గురుగారి ద్వారా. ఇందాక ఇంకోటి మంత్రోపదేశం. ఇందాకని మంత్రాలన్నీ మంత్రాల కోసం పరిగెత్తుతుంటాం కదా మనందరం కూడా. జీవితం అనే మహామంత్రానికి మానవత్వం అనే శక్తి, ప్రకృతి అనే బీజము, నిరహంకారం అనే కీలకము కోల్పోయి మానవుడనే ముద్ర కోల్పోయిన మనకి ఏ మంత్రం మనను చేస్తే అది మనకి కాపాడుతుంది? కేవలం చేతి కనుపుల మీద అలా మాల తిప్పటం వలనో, లేదా కనుపులు ఇలా లెక్క పెట్టుకుంటూ మంత్రజపం చేయటం వలన ఉపయోగం లేదు. ఏదైతే మననంత అయితే ఇతర గాయత్రి అంటారు. మననం చేయటం ద్వారా అది మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పటాపంచలు చేయటం. ఏదైతే పదే 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 స్మరిస్తామో, ఒక కీటకం ఒక భ్రమరం కీటాన్ని తీసుకొచ్చి గూటి అందిస్తుంది. ఆ గూటిలో ఉన్నటువంటి కీటం తాను తీసుకొచ్చి భ్రమరాన్ని గురించి నిరంతరం చింతిస్తుంటుంది, ఇది నాకు ఏమి హాని చేస్తుంటూ ఉందని. అలానే నిరంతరం కూడా ఆ భ్రమరాన్ని గురించి చింతిస్తూ ఉండిపోయినటువంటి కీటకం చివరికి తానే భ్రమరంగా మారుతుంది. అలానే ఒక సశిష్యుడు కూడా నిరంతరం తన గురువు గురించి ధ్యానించి చివరికి ఆస్థితే పొందుతాడు. దాన్ని మళ్ళీ ప్రత్యక్ష నిరూపణ పాకాలపాటి గురువుగారు మంత్రోపదేశంతో ఆయన గాయత్రి సిద్ధి పొందారు. మళ్ళా మాస్టర్ గారు ఆయన దగ్గర మనకు అందిస్తున్నటువంటి కొండ కోనకు అడవిబాట ఏంటో తెలుసా? కొండ కొనకు అడవిబాట 2 ఉన్నాయి. మామూలుగా పల్లె ప్రదేశాల్లోనే మనం నడవలేము, కొండ కోనెక్కాలి. ఈ ఆధ్యాత్మిక విద్య అంతా కూడా పదునైన కత్తి మీద నడక లాంటిది. నీవు యావశక్తిని వినియోగించి నడిస్తే కానీ గమ్యం చేరలేవు. అంతే కదా. సాయినాథుడితో కలిసి నలుగురు అన్వేషణ చేయడానికి బయలుదేరారు, ఆత్మజ్ఞానాన్ని పొందటానికి. ఎందుకంటే ఈ జనారణ్యంలో ఉంటే రాగద్వేష అసూయ వీళ్ళు విసర్జించిన మలమూత్రాల మధ్య బతుకుతూ ఉన్నాం కదా, వీటిని విసర్జిస్తూ మనం నిజారణ్యానికి వెళ్ళి, పాకల్పాటి గురువు గారు కూడా నిజారణ్యంలోనే ఉన్నారు. అలా నిజారణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకుందాము, ఆత్మజ్ఞానం పొందుదామని చెప్పి సాయినాథుడు తన నలుగురు మిత్రులతో కలిసి బయలుదేరుతుంటే ఒక కట్టెలు కొట్టుకునే వ్యక్తి అడవి ముందు గమనించి, మీరు ఎక్కడికి వెళ్తున్నారో, ఆహారం నా దగ్గర ఆహారం ఉంది తీసుకోండి. అంతేకాకుండా అడవిలోకి వెళ్ళినప్పుడు మృగాల పాలిన పడి మీరు నశించేటువంటి అవకాశం ఉంది, కాబట్టి తోడుగా నేను వస్తానని చెప్పారు.
అతని ఆహార వ్యవహారాలు రూపురేఖలు చూసినటువంటి మా మిత్రులందరూ కూడా నీ ఆహారం వద్దు, నీ యొక్క సహకారం మాకు వద్దని చెప్పి ఆయన్ని తిరస్కరించి అడవిలోకి వెళ్ళిపోయినాం. తిరిగి మా పూర్వ పుణ్యం చేత తిరిగి బయలుదేరిన చోటకు వచ్చాం. అప్పుడు మళ్ళా అతను అడుగుతాడు, నేను ఇప్పటికైనా సరే నేను చెప్తే మాట వినలేదు, మీరు వెళ్ళిపోయినారు, అలసిపోయి తిరిగి వచ్చారు, ఇప్పటికైనా నా మాట నా దగ్గర ఆహారం ఉంది, నీళ్ళు ఉందని తీసుకోండి అని చెప్పాడు. ఎప్పుడో మధ్యాహ్నం పూట ఆహారం ఇస్తానంటేనే వద్దన్నాం, ఇప్పుడు సాయంకాలం కాదు ఇంకా ఎంతో పాచిపోయి ఉంటుంది, మాకు అక్కర్లేదని చెప్పి తిరస్కరించి వెళ్ళిపోయినారు మా మిత్రులు. కానీ నాకు ఆకలి దప్పుగా ఉంది, దాన్ని అంగీకరించాను. అప్పుడు ఆయన గురు రూపంగా ప్రత్యక్షమైనాడు. అంటే మన ఎదుట నిలిచినటువంటి ప్రతి వ్యక్తి కూడా గురుస్వరూపమే. దాని అపారమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం గమనించలేకపోతే మానవుడిగా పుట్టినటువంటి మృగము తిరుగుబోతులపై దాంట్లో క్రూర మృగాల పారి నశిస్తాము అని చెప్పి సాయినాథుడు గురుసేవ వృత్తాంతంలో చెప్పినట్టు దానిని మళ్ళా పాకల్పాటి గురుగారి ద్వారా మాస్టర్ గారు ఆ కొండలో కోనకి తర్వాత ఎక్కుదాం, ముందు అడవిలోకి వెళ్ళాలి కదా, కొండ కోన అడవిలో బాట, కొండ ఎక్కటమే కష్టం, పైగా క్రూర మృగాలు ఉంటాయి, రాగద్వేష అసూయ మమకారాలు అనేటువంటి అనేకం ఉంటాయి. వాటన్నిటిని కూడా జయించగలేదట్లా, వాళ్ళన్నింటినీ జయించాలి. అందుకు అద్భుతమైనటువంటి మార్గం. ఇందాక మన శ్రీనివాస్ గారు కూడా కొన్ని విషయాలలో కొన్ని ప్రస్తావించినారు. అద్భుతమైనటువంటి మనం మొట్టమొదటిసారిగా మనం అందరూ కూడా ప్రకృతిలో ఒక భాగమని గుర్తుంచుకొని సర్వహిత శ్రేయస్సు గురించి పాటుపడుతూ ఉండాలి. పాకల్పాటి గారి గురించి చెప్పింది అదే మొట్టమొదట. అలా కొండల్లో కోనల్లో వెళుతున్నామంటే ఎప్పుడైతే మనలో రాగద్వేష అసూయ మమకారాలు ఉంటాయో అవే మనని శిక్షిస్తాయి. బాబుగారిని మాస్టర్ గారు అడిగారు, బాబుగారు ఇన్ని క్రూరముగాలు ఉన్నాయి కదా, ఇన్ని అనేకమైనటువంటి శుద్ధ శత్రులు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడంతా ఉన్నారు కదా, మీకు భయం వేయేదా అని. వేయట్లేదన్నారు. అయితే మాకు భయం ఎందుకు వస్తుంది అని అడిగారు. మీరు అన్యమని భావిస్తున్నారు కనుక, మీరు అన్యమని భావిస్తున్నారు. నేను నీలో ఉన్నాను, నువ్వు నాలో ఉన్నావు, ఇదే భావన చేస్తూ ఉండు, ఉన్నదంతా ఒకటే సాయినాథుడు చెప్పారు. కనీసం సాటి సాయి భక్తుని కూడా మనం అంగీకరించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. నా మందిరంలో గొప్పగా జరుగుతుందా, నా సత్సంగాలు నేను బాగా చేసుకుంటున్నానా, ఇవి జయించింది మన కొండలోకి అడవిలోకి అలసలు వెళ్ళలేం కదా, కొండకొనికి ఎలా వెళ్తామండి. మాస్టర్ గారు అందుకని ఇతరులలో ఎక్కడైతే లోపాలను నువ్వు వినటానికి ప్రయత్నం చేస్తావో ముందుగా నీ లోపాలను నువ్వు చూసుకో. ఎంత వాళ్ళని క్షుణ్ణంగా పరిశీలిస్తావో నిన్ను నువ్వు చూసుకో. అదే నేను అంటుంటావు కదా చూసుకోమని చెప్పి రమణ మహర్షి చెప్పింది అదే. సాయినాథుడు ఇంకా సరళీకృతం చేసి నువ్వు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నాను, అదే భావన చేస్తుండు. అంటే సాయినాథుడు మనలో ఉన్నాడు. అప్పుడు ఎలా ఉండాలి మనం చేసే పని, మాట్లాడే మాట, చివరికి ఆలోచనలు కూడా మనలో భావాలు మాటల రూపంలో వ్యక్తమై క్రియారూపం దాలుస్తాయి. ఈ భావాలు గత జన్మ సంస్కారాల మీద ఆధారపడి ఉంటాయి. ఆ సంస్కారాల మార్పు కోసం చేసేటువంటి తీవ్రమైనటువంటి ప్రయత్నమే సాధన అంటారు మాస్టర్ గారు. అంటే మన ఆత్మ పరిశీలన, ఆత్మ విచారణ అంత క్షుణ్ణంగా చేసుకోవాలి. అయితే సాయినాథుడు చాలా తెప్పదలిచింది ఎంత తాను చెప్పున్నారు. తను అనుంగు పెట్టేని ఆచార్య ఎకిరాల భరద్వాజ గారిని చెంతకి లాగారు, ఆయనకి నిర్దిష్ట మార్గాన్ని చెప్పారు. కానీ పెద్ద చెట్టు మందుకు పనికిరాదని మనం ఒకసారి తీసుకోం కదా, మాస్టర్ గారు గట్టి ఏదో చెప్తారండి, మన వాళ్ళు ఏమవుతుంది. అందుకని మరలా అది మనకి ఇంకొక మహాత్మ రూపంలో చెప్పించడం కోసంగా పాకలపాటి గురువు గారి దగ్గరికి వెళ్ళారని నా భావన. ఎందుకంటే పాకలపాటి గురువు గారికే మాస్టర్ గారు మహావిష్ణువుగా దర్శనమిచ్చేశారు. అప్పటికే సాయినాథుని ఆచరించిన తర్వాతే మాస్టర్ గారు అత్యుత్తమైనటువంటి స్థితికి వెళ్ళిపోయినారు. ఇందాక చెప్పారు కదా, సాధకుడు ఎలా ఉండాలో తెలుసా, మామూలుగా అందరితో కలిసిమెలిసి ఉంటూ నిత్యం తాను పాటిస్తూ ఇందరికి అందజేయాలి. అందుకని మాస్టర్ గారు అంతమంది మహాత్ములను దర్శించుకున్నారు. తాను దర్శించే మహాత్మ ప్రథమ పుష్పం పాకలపాటి గురువు గారని చెప్పింది ఎందుకో తెలుసా, ఈ సాయి చెప్పిన సంప్రదాయం అంతా కూడా దాంట్లో ఏం చెప్పారు. అందుకని ఆయన ఏం చెప్పారు, నేను చెప్పదలిచింది చేయదలిచింది అంతా కూడా ఈ కోనకు మీరు కనుక చేరాలంటే ఆ చివరి ఈ అడవిలో దాటాలంటే ముందుగా అద్భుతమైనటువంటి మార్గము సాయినాథుడు చెప్పింది. నా చరిత్ర పారాయణే మీకు శ్రేయస్కరము. నేను చెప్పదలిచింది చేయదలిచింది అంతా కూడా నా ఈ రచనల ద్వారా మీకు అందించాను అని చెప్పేశారు ఆయన. మన శ్రీనివాస్ గారు చేసిందంతా కూడా ఈ సంవత్సరమే.
అదే కదా. కాబట్టి మాస్టర్ గారు మనకి కొండ కొనకి వెళ్ళటానికి రాసబాట ఏం వేశారు, మొట్టమొదటిగా ఆయన చెప్పదలిచింది రచనలు. ఆ రచనలు అధ్యయనం చేస్తే మళ్ళీ ఆ రచనలో మాస్టర్ గారు లీలామృతంలో చోటంటారు, మొట్టమొదటి కష్టమో నష్టమో బాధో రోగం వస్తే దాన్ని నెరవేర్చుకోవటం కోసం బాబా దగ్గరికి ఆ లీలామృతము గురుచరిత్రలో తీసుకొని పారాయణ చేస్తాం. అది నెరవేరిన తర్వాత మామూలు నాబోటి వాళ్ళు అయితే పుస్తకం పక్కన పెట్టేసి తల కింద దిండు కింద పెట్టేసుకుంటాం. మళ్ళీ ఎప్పుడో కష్టమో నష్టం కానీ దాన్ని బూజు దిలిపి బయటకు పెట్టుకుంటాం. కానీ పారాయణ చేస్తే ఏం చెప్తారు తెలుసా, ఆ తర్వాత ఒక అధ్యాయం చేస్తే అద్భుతం. పుస్తకం మొత్తం అక్కర్లా, ఒక అధ్యాయంలో కూడా అద్భుతమైన ఉంది, ఇంత శక్తి ఉందా. ఆ తర్వాత ఇంకా పరిణితికి వెళ్ళామనుకోండి, ఒక పేరాలో ఉంటుంది. ఇంకా అధ్యయనం చేయగలిగామో ఒక వాక్యంలో కూడా ఇంత లోతుందా. నేను పుస్తకం అంతా చదివేశానే, కానీ ఒక మాటలో ఇంత లోతుందని వెళ్ళగలుగుతాం. అందుకే నేను చెప్పదలిచింది కూడా నా ఈ రచనల ద్వారా నేను అందించానని మాస్టర్ గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనందరికీ కూడా తన ఆచరణ ద్వారా ఎన్ని కష్టాలు రానివ్వండి, నష్టాలు రానివ్వండి, బాధలు రానివ్వండి, ఇందాక మన శ్రీనివాస్ గారు చక్కగా చాలా విషయాలు టచ్ చేశారు. మాస్టర్ గారు సాయితత్వాన్ని ఎలా పిండేసి ఆయన చెరుకుని పెట్టి గానుగులో తిప్పుతారు చూసారా, రసం తెలుసడానికి అలా తిప్పారు మాస్టర్ గారిని. అయినా సరే సాయి చెప్పింది ఎక్కడా వెరవలేదు. మనం ఇప్పుడు సమ్మేళనం రావడానికి ఎన్ని కారణాలు చెప్తామండి, ఎన్నిసార్లు ఎగ్గొట్టడానికి రావడానికి 100 చెబుతాం, ఎగ్గొట్టడానికి 1,00,000 కారణాలు చెబుతాం మనం. అందుకని మాస్టర్ గారు మళ్ళీ మనందరికీ కూడా అద్భుతమైనటువంటి ఇంకోటి ఏర్పాటు చేశారా. అలా ఏర్పాటు చేసిన రాచబాటే ఈ సమ్మేళనం. పరిశీలించి చూస్తే మొట్టమొదట మాస్టర్ గారి పాదాలు పట్టుకొని 89లో ఆయన సమాధి అయినప్పుడు ఆయన పాదాలు పట్టుకొని ప్రమాణం చేసిన దానికి మరలా నేను విశాఖపట్నం వచ్చేసి శ్రీహరికోట నుంచి 2000 సంవత్సరంలో సమ్మేళనం ప్రారంభించాం. మాస్టర్ గారంటే కూడా తెలియదు. విశాఖపట్నం అనే మహాసముద్రంలో ఎక్కడో స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో క్వార్టర్స్లో జరిపావు ఇది. అప్పుడు సాయి గురించి అంతగా తెలీదు. అటువంటి తెలియని ప్రదేశంలో మొట్టమొదటిసారిగా సాయి మాస్టర్ భక్త సమ్మేళనం జరిపాం. కానీ మాస్టర్ గారు ఒప్పుకోరు కదా, మన ఇష్టంతో సంబంధం లేదు, అయిష్టాలను జయించటమే సాధన. అందుకని రెండోది కూడా నువ్వే చేయమని చెప్పారు అక్కడ. రెండోది 4 రోజులు చేసామండి. అప్పుడు మాస్టర్ గారి అద్భుతమైన ప్రణాళికలో మన భావం, మనమేం కాదు, గురువు చెప్పినట్టు చేయటమే. మన ఇష్టాయిష్టాలను పక్కన పెట్టడమే. ఆయన పరీక్షిస్తుంటాడు. మనకి పరీక్ష ఎంత ఎక్కువగా పెడితే ఉన్నతంత ఎక్కువగా ఉంటుందిట. అందుకని ఏం చేస్తాడో తెలుసా, ఆయన నిర్ణయించుకుంది మనందరినీ కూడా అద్భుతమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేశారు. నలుగురు ఒక్క చోట చేరి నా చరిత్ర పారాయణ చేసేవాళ్ళు, నా గురించి చింతన చేసేవారు, నా లీలలు గానం చేసేవారు ఇహపరాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, వారి కర్మ నశిస్తుంది, నువ్వేం చేయక్కర్లా. అందుకు సమయంలో వేదిక చేశారు. అందుకని మూడోది ముచ్చటగా ఆపలేదు. 2 చేసిందో తాగిపోతుందేమో అనుకున్నా, నేను 2 చేయగలిగాను, చేశాను. కానీ ఏం చేస్తారో అప్పుడు వాసుదేవరావు గారు వీళ్ళందరూ కూడా సాయిబాబా మందిర కమిటీ ఒంగోలులో అక్కడ జరిపించారు మాస్టర్ గారు. అంటే నేను నిర్దేశించాను మీకు వేసినటువంటి రాచబాట అని చెప్పేశారు ఆయన. అలా జరిగింది కదా. తర్వాత 16 సంవత్సరాలు అయిన తర్వాత షోడశ కళలు సంపూర్ణమైనాయి. అక్కడి నుంచి మళ్ళీ మన పాద్యమని తిది అంటే అమావాస్య వైపు వెళ్తుంటాం. అమావాస్యకు వెళ్ళదు, ఏం చేయ, అక్కడ ఆగిపోయే సమయం వచ్చింది. అప్పుడు తిరిగి మళ్ళీ మేమే పాకాలపాటి గురుగారి సన్నిధిలో 17వ సమ్మేళనం జరిపాం. 4 రోజులు చేసాం. కొన్ని వేల మంది విద్యార్థుల్ని ఇన్వాల్వ్ చేసిన దాంట్లో అయిపోయిందా. మళ్ళీ కరోనా వచ్చింది, మళ్ళీ ఆగిపోతుందో. అరే నేను కదరా నేను మిమ్మల్ని రాచబాటలో నడిపించడానికి. మళ్ళీ తిరిగి ఒంగోలులో జరిగిందా చక్కగా. ఇప్పుడు ఏం చేశారు, రజతోత్సవానికి తీసుకెళ్ళిపోయినారు. మళ్ళా మాస్టర్ గారు మొట్టమొదటగా సాధనకి వేదిక ఉన్నటువంటి ప్రదేశం జిల్లెలిముడి ఆశ్రమంలో జరుగుతూ ఉన్నదండి. అంటే మాస్టర్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ రాచబాటలో మనం ఎంతమంది పాల్గొంటున్నాం, ఎలా పాల్గొంటున్నాం. సమ్మేళనానికి వెళ్ళటం, నేను వెళ్ళి అక్కడ హాజరవటం, వాళ్ళని నాకు గౌరవిస్తే నేను వెళ్తాను, వాళ్ళకి నేను గౌరవం ఇచ్చినట్టు నేను వెళ్తూ ఉంటే అని భావించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. కనీసం కృతజ్ఞతగా మనకి అద్భుతమైనటువంటి ఆయనకి ఇచ్చిన కష్టాలు నష్టాలు బాధలు మనకి ఇవ్వలేదు. కనీసం ఏడాదికి 1 రోజు అయినా, 3 రోజులు కనీసం 1 రోజు పాటైనా సమ్మేళనంలో నేను పాల్గొనాలి. ఏ సినిమాకి వెళ్ళటానికి, పెళ్ళిళ్ళకి, పబ్బాలకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం కదా, సమ్మేళనంలో విధిగా పాల్గొనాలి. ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ఖచ్చితంగా. అంటే మాస్టర్ గారు రాసబాట ఏర్పాటు చేసినప్పటికీ కూడా చూస్తుంట ఆయన కాబట్టి చేశాడు. మనం మాత్రం ఏం చేస్తామని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీలైనంత వరకుగా కూడా మాస్టర్ గారు మనలో ఉన్నటువంటి కుసంస్కారాలని కడిగివేస్తూ
ఇందాక చెప్పాం కదా, నువ్వు నిశ్చింతగా కూర్చో, అవసరమైనంత నేను చేస్తాను, మట్టి కొట్టుకున్న రాయిలాగా నిన్ను బంగారం కింద మార్చేస్తాను. మాస్టర్ గారు చెప్పిన మాట కదా. అందుకని మన ఇష్టాలను పక్కన పెట్టి హాజరవటమే. అందుకని రజతోత్సవం దాటి స్వర్ణోత్సవం ప్రథమ అడుగుపడింది. తర్వాత ఇంకొక చిన్న 2 మాసాలు చెప్పి మనమేం చేస్తున్నామని. ఈ సమ్మేళనం ప్రారంభించిన కొన్ని వందల గిరిజన గ్రామాలు తిరిగాను. 2018లో అయితే సాయిబాబా సమాధి చెంది శతాబ్ది ఉత్సవాల సందర్భంగా గిరిజన ప్రాంతాలలో సాయి యొక్క మహోత్సవాలను జరుపుతూ ప్రతిరోజు 3 కుగ్రామాలు జరుగుతూ దాదాపుగా ఒక వారం రోజుల పాటు అయితే 40 గ్రామాలు తిరిగాం. వాళ్ళకు వర్షాల్లో వీళ్ళు లీలామృతం గురిచెత్తిరే పారాయణ చేశారండి. మొత్తం వర్షం ఎక్కడ సత్సంగం చెప్పి అక్కడ దాటితే వర్షాలు వచ్చాయి. అక్కడ జరుగుతున్నాయి. శ్రీ సాయినాథ జై గురు భరద్వాజ నామ నిరంతరం కూడా కొన్ని వందల గ్రామాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అనేక తిరిగాను. అనేక మంది జరుగుతున్నారు. కానీ పాకలపాటి గురుగారు అంటారు కదా, ఈ పట్నం వాసులను నమ్ముకోకూడదు. ఎందుకంటే వీళ్ళు ఒకసారి నమ్మితే నంది అంటారు, లేకపోతే పంది అంటారు. ఈ గిరిజనుల నయమని అంటే మనందరం కూడా బాగా మాస్టర్ గారు అంటే ప్రేమే, కానీ ప్రచారం చేయం. 25 సంవత్సరాలు దాటి 27లోకి వచ్చింది కదండి. ఇక్కడ ఒక ప్రవాహంలాగా ఉండాలి జనం. అంటే వచ్చామా, తిన్నామా, వెళ్ళిపోయినామా, పడుకున్నామా. మాస్టర్ గారు నా జేబులో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు, నా ఉంగరంలో ఉన్నాడు, నా పరుసులో ఉన్నాడు. కానీ నిజంగా హృదయంలో లేడు. ఆయన చెప్పింది ఆచరించట్లేదు. మాస్టర్ గారు రాసపాటు చూపెట్టారు. అందుకని పాకలపాటి గురుగారి ద్వారా మళ్ళీ మనకి చెప్పించిన ఏంటో తెలుసా, వీళ్ళు నంది అంటారు, లేకపోతే పంది అంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయకపోతే మనం ఎలా మారుతామో, ఎలా మారాలనుకున్నామో మన చేతిలో ఉంది. అందుకని మాస్టర్ గారు కొండ కరువుబాటు అనేటువంటి, అంటే పాకలపాటి గురువు గారు అందించినటువంటి సాధన మార్గాంతా కూడా ఒక ఎసెన్స్ కింద మార్చి చివరికి కొండ కరువుబాటు అనే అధ్యాయంలో ఇచ్చారు. నాకు ఇచ్చినటువంటి సమయంలో అపారమైనటువంటి సముద్రంలో ఒక నీటి బిందువు అంతా మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేశాను. ఇదే మొత్తం కాదు. కాబట్టి మాస్టర్ గారు పాకలపాటి గురుగారు దాంట్లో ఒక మాట అంటారన్నమాట, మన గీత మారాలంటే, మన నొసటి గీత రావాలంటే బాబు గారు బోధించిన ఆ బాటలో మనం పయనం చేయాలి. చివరిగా ఒక మాట, ఇది ఇంకొక మాట మాస్టర్ గారు చెప్పింది, ఈ ప్రకృతిని చూసి పరవశించినటువంటి కోకిల కాకి ఎలుగెత్తి గొంతెత్తి అరుస్తాయిట. కోకిల గానం అని కొట్టి భావిస్తాం, కన్నా ప్రేయంగా ఉందని. కాయకరిస్తే కన్న కఠోరంగా ఉందనిపిస్తాం. అలానే ఈ నా రచక పరమావధి, ఇది కోకిల గానమో కాయకరిపో నాకు తెలియదు, కానీ ఈ అరుపు మీ అందరి హృదయాల్లో ఏ ఒక్కరికి చేరినా ఈ రచనకు సార్థకమే అంటారు మాస్టర్ గారు. అలానే పాకలపాటి గురుగారి ద్వారా మాస్టర్ గారు అందించిన కొండకు ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరు ఏ హృదయానికి ఇది చేరి వాళ్ళు ప్రయత్నం చేస్తారో అలా ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరికి శ్రీ దత్త సాయి భరద్వాజులు తమ కృపానుగ్రహం అందించి ముందుకు నడిపించాలని కోరుకుంటూ నాకు అవకాశం అందించినటువంటి ఈ నిర్వాహకులకు మరొకసారి కృతజ్ఞాపనలు అర్పించుకుంటూ, సావధానులై ఆలకించిన మీకు కూడా మరొకసారి వందనాలు అర్పించుకుంటే స్వస్తి. సాయినాథ్ మహారాజ్కి, భరద్వాజ్ మహారాజ్కి. మేమేమి పూర్ణచంద్ర గారికి టైం చెప్పక్కర్లా. ఆయన 5 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు టైం చూస్తారు. అది మనం గ్రహించవలసిందిగా కోరుతున్నాము. ఒక 2 విషయాలు చెప్పేసి మేము ముగుస్తాం. సాగర మథనం, ఇందాక కుంభమేళలో సాగర మథనం చేస్తారు దేవతలు, రాక్షసులు. అట్లానే నేను కొండ గడువు పాట